ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఎంజే జాన్. నేను కర్ణాటకలో హొస్పేట్లో ఉంటున్నా. 2 నిమిషాలు నేను మాట్లాడేది వింటున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఇతర జనులకి షేర్ చేయండి. మన క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా. మన క్రైస్తవులు మన సంఘంలో సాక్షులు చెప్పేటప్పుడు వాళ్ళు తెలిసి చెప్తారో మనకైతే తెలీదు. బట్ వాళ్ళు సాక్షి చెప్పేటప్పుడు ప్రతి ఒక్క సాక్షిని ఒక పాస్టర్గా మీరై ఉండి వినేటప్పటికి ఆ సాక్షి ఎవరైతే చెప్పింటారో వాళ్ళ దగ్గరికి పోయి, నువ్వు సాక్షి ఇలా అయితే చెప్తున్నావమ్మా, మనము ఇతరులకి మనము చీపుగా కనిపిస్తాము, ఇలాంటి సాక్షులు మీరు చెప్పకూడదు అని మీరు తెలిసిన వాళ్ళు పై వాళ్ళకి చెప్పండి. అంతేగాని మీరు వాళ్ళు వచ్చి డాటా ఇంటర్నెట్ లేదంట, దేవుని ప్రార్థన చేశానంట, అవి అంట అని ఒక ఆవిడ అంటుందంట అనేది ఎందుకు? నీకు తెలుసు కదయ్యా. పోయి అవును ఆమె ఇంకా పాలు తాగే ఆమె. ఎందుకంటే మీరు మాంసం తినే ఉన్న వాళ్ళు పాలు తాగే వాళ్ళకి మీరు జోపానుగా మీరు పోయి వాళ్ళకి చెప్పాలి. ఇలాంటి సాక్షి ఇలా చెప్పకూడదు. మనం ఇతరులకి చీపుగా కనిపిస్తామని మీరు చెప్పాలి. అది పోయి ఆమె ఇట్లనే, ఆమె అలా అనింది, ఇలా అనింది అనేది ఎందుకు? మీకు తెలిసింది కాబట్టి మీరు పోయి వాళ్ళకి చెప్పండి. అంతేగాని ఒక ఆవిడ ఇలా చెప్పింది అలా చెప్పింది అనేది ఎందుకు? అంటే నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా లేకుంటే దేవుని నామాన్ని అవమానిస్తున్నావా? అయ్యా నువ్వు చెప్పండి. మీరు ఉందిలే, మీకే జ్ఞానం ఉంది, మీకు జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, అంత మీకుంది. కానీ బుద్ధి లేని వాళ్ళకి జ్ఞానం ఉండిన వాళ్ళు వెళ్ళి చెప్పాలి, ఇలా చెప్పకూడదు అని. అంతేగాని మీరు అంతా ఇలాంటి వినినవన్నీ మీరు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి, ఇతరులు అలా అన్నారు ఇలా అన్నారు చెప్పడానికి ఎందుకయ్యా? క్రైస్తవులు మనము లోపలే పోయి మూడో వ్యక్తికి తెలుకోకున్నట్ల వాళ్ళకి చెప్పుకోవాలా, మాట్లాడుకోవాలా. అప్పుడు వాళ్ళు మారిపోతారు. నువ్వు కూడా ఒక నాడప్పుడు తప్పులు చేసింటావు, తప్పు సాక్షులు చెప్పింటావు. అంతేగాని ఇలాంటివి తప్పుడుగా మీరు తప్పు చేసిన వాళ్ళని తప్పు అని తీర్పు దిద్దడానికి మీరు ఎవరు? నేను అడుగుతున్నా. దయచేసి క్రైస్తవ మతాన్ని క్రైస్తవులే అవమానిస్తున్నారు. ఏం చేస్తున్నారు? క్రైస్తవులు అయ్యి దేవుని నామాన్ని అవమానిస్తున్నాం. మనం వింటున్నావా? నేను అవమానిస్తున్నావు. వాళ్ళ సాక్షి ఎలాగన్నావు? నీకు తెలిసిన వ్యక్తి కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. అర్థమైందయ్యా? ఈ మాటలు మిమ్మల్ని కించపరిచి నేను మాట్లాడలేదు. ఇతరులకి సోషల్ మీడియాలో మీరు పాపులర్ అవ్వాలని ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి దేవుని నామాన్ని అవమానం పరచొద్దండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.